అబ్బా ఏందో ఏమో గానీ ఈ ఏడు ఎండలైతే సుక్కలు చూపిస్తున్నాయి. దగ్గర దగ్గర 40 డిగ్రీల కంటే ఎక్కువగానే ఉన్నాయి ఎండలు. ఈసారి ఎండలు ఎంత ఘోరంగా ఉన్నాయో చెప్పడానికి మీకు కొన్ని ముచ్చట్లు చూపిస్తా, ఓసారి చూడుండ్రి. అవునల్లా ఏడు సూర్యన్న సురుకులు మామూలుగా లేవోల్లా. ఓ దిక్కు ఈ ఎండలకి జనాలు సుతా తట్టుకోలేక చిత్ర విచిత్రమైన కథలు చేయబట్టిరు. మరి అగో ఒకసారి అటు చూడుర్రి. ఆ అన్న ఏం చేస్తున్నాడు? అన్న స్నానం చేస్తున్నాడు. గా దాంట్లో కొత్త ఏముంది అనుకుంటుర్రా? ఒకసారి అన్న ఏడ ఉండి స్నానం చేస్తున్నాడు గమనించుర్రి. అన్న లారీ డ్రైవరు. అన్న లోడ్ పని మీద ఏ ఊరు పోతున్నాడో లేకపోతే ఏ రాష్ట్రం పోతున్నాడో తెలియదు గాని ఈ ఎండలకు తట్టుకోలేక గిట్ల లారీ నడుపుకుంటా ఇంకో పక్క బకెట్ లో నీళ్లు పెట్టుకొని స్నానం చేస్తున్నాడు. ఓ అన్న చేసినా గానీ డ్రైవింగ్ చేసుకుంటే గట్ల ప్రమాదాన్ని పక్క సీట్ లో పెట్టుకుంటే ఎట్లనే జరగా స్నానం ఏందో రోడ్ పక్క కాపీ చేసి వెళ్ళవే. ఒక పక్క అట్లాంటి ఇగో ఇంకో దిక్కు చూడుర్రి. ఆమ్లెట్ లేంది పెండ మీద పోయకుండా నడి రోడ్ మీద వేస్తున్నారు అనుకుంటుర్రా? ఈసారి ఎండలు ఎట్లున్నాయో చూపెట్టడానికే మన పక్క పోటీ తమిళనాడు రాష్ట్రంలో కొంతమందికి ఇట్లా చేసిర్రంట. అగో చూసిర్రా, గుడ్డు తీసి నడి రోడ్డు మీద కొట్టి పోయంగానే ఇట్లా వేడి వేడి పెండ మీద వేస్తే ఎట్లా అవుతుందో అచ్చు గట్లనే వేడి వేడి ఆమ్లెట్ రెడీ అయింది. చూసిర్రా ఎండలు ఈ ఏడు ఎట్లా మండిపోతున్నాయో అని చెప్తానికి గివే చిన్న ఉదాహరణలు కాబట్టి మళ్ళీ చెప్తున్నాం. వల్ల బయట ఎండలు సుక్కలు చూపిస్తున్నాయి. జర పైలంగుండుర్రి. అర్జెంట్ గా పనుంటే తప్ప బయటకు రాకుర్రి. నీడపాట నుండి జర కొబ్బరి నీళ్ళు చెరుకు రసము మంచి నీళ్ళు తాగుకుంటా పైలంగుండుర్రి. యాదాద్రి జిల్లాకు సంబంధించి మాత్రం ఇప్పటి వరకు మాత్రం గరిష్టంగా 45 డిగ్రీల ఉష్ణోగ్రత మాత్రం నమోదైన పరిస్థితి అయితే మనకు కనబడుతుంది. ఇది యాదాద్రి జిల్లాలోని యాదగిరిగుట్ట పట్టణంలో 45 డిగ్రీల ఉష్ణోగ్రతగా నమోదైన పరిస్థితి మనకు కనబడుతుంది. ముఖ్యంగా చూసుకుంటే ఎండల తీవ్రతను బట్టి మాత్రం ప్రతి ఒక్కరూ 9 దాటితే మాత్రం బయటకు వెళ్ళదు. అలాగే సాయంత్రం 4 దాటిన తర్వాతకి బయటకు వెళ్ళాలని చెప్పేసి ఇక్కడ వైద్యులకి సూచిస్తున్న పరిస్థితి అయితే మనకు కనబడుతుంది. అయితే ఎండలో బయటకు వెళ్తే మాత్రం డిహైడ్రేషన్ గురయ్యే పరిస్థితి ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా గంటకు ఒకసారి మాత్రం వాటర్ తీసుకోవాలని, ఏదైనా బయటికి అత్యవసరంగా వెళ్లాల్సిన పరిస్థితి వస్తే మాత్రం తలకి హెల్మెట్ పెట్టుకొని అలాగే వాటర్ తాగుతూ ఉండాలని చెప్పేసి ఇప్పటికే వైద్యులు అయితే సూచిస్తున్న పరిస్థితి కనబడుతుంది. ముఖ్యంగా చూసుకుంటే తెలంగాణ రాష్ట్రంలో మాత్రం అత్యధికంగా ఉష్ణోగ్రతలు అనేవి నమోదవుతున్న పరిస్థితి మనకు కనబడుతుంది.